రైల్వే స్టేషన్‌లు ఆక్రమించేయటం ఏంటండి? అక్కడ మీరు మీకు కావాల్సినవి కట్టేసుకోవటం, మళ్ళీ దానికి రిలిజియన్ అడ్డం పెట్టుకోవటం. కానీ స్ట్రింజెంట్‌గానే ఉంటున్నారు. వెస్ట్ బెంగాల్ చూసినా, యూపీ చూసినా ఇంక బుల్డోజర్‌లు దిగుతున్నాయి. జేసీబీలకి పిచ్చ డిమాండ్ పెరిగింది. వెస్ట్ బెంగాల్‌కైతే బాగా భారీ డిమాండ్ ఇప్పుడు. మొత్తం సరిహద్దు 5 జిల్లాల్లో. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దిగాల్సిన అవసరం వచ్చింది. అక్రమంగా అక్రమంగా దాన్ని ఆక్యుపై చేసేసుకోవటం. దాని మీద ఏంటి వాళ్ళ సబ్మిషన్ ఏంటి? మేము కలకత్తాలో అయితే. ఇక్కడ కలకత్తాలో కూడా అంతే. రైల్వే స్థలాలు ఆక్రమించేసుకొని అతను క హైకోర్ట్‌కెళ్ళి స్టే తెచ్చుకున్నట్ట. సరే స్టే ఎలాగో వేకేట్ అవుతుందని. ఏంటి తెచ్చుకున్నాడు? నేను 50 ఏళ్ళుగా ఇక్కడ కడుతున్నాను నేను ప్రాపర్టీ టాక్స్ అని. తీరా మూసి అతను కడుతున్నది ఎవరికి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం వాళ్ళకిను, తర్వాత మమతా బెనర్జీకి కట్టాడు. మమతా బెనర్జీ టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్‌కి. ప్రభుత్వానికి కట్టల. సో, దాని మీద మళ్ళీ తిరిగి అప్పీల్‌కి వెళ్తున్నది ప్రభుత్వం. ఇలాగే ఇక్కడ బొంబాయిలో కూడా, ముంబైలో కూడా. సో, ఏ మనకి నచ్చింది ఆక్యుపై చేసి కబ్జా చేసేయటం. ఏమన్నంటే మైనారిటీ అంటాం. సో, దానికి కావాల్సింది ఎలాగో అపీజ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఓట్ల కోసం వాళ్ళకి సపోర్ట్ రావటం. దిక్కు ముక్కు లేని జనాలు ఇల్లు, వాకిళ్ళు, రాష్ట్రాలు ఖాళీ